బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డికి శాల్వా కప్పుతున్న కేటీఆర్. ఈ నెల 27న చేరే అవకాశం. ఇంటికెళ్లి ఆహ్వానించిన కేటీఆర్ జీవన్ రెడ్డికి గౌరవ స్థానం ఇస్తామని వెల్లడి. గౌరవ స్థానం ఇగో పరిస్థితులు బాగలేకుండా, టైం బాగలేకుండా అట్టిపండు తిన్నా పన్నిరుతుందంట చూడు. టైం ఇగో దరిద్రం శివతాండం వాడినప్పుడు తాడు కూడా పామై కరుస్తుందట. సచ్చే తూకలకు కాటికి కాలు జాపే వయసులా ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పొయ్యి అందులో చేరిండు. ఒక్కొక్కరేమో అక్కడ ఆ ఏరియాల జగిత్యాల గెలిచిన సంజయ్ కుమార్ వచ్చేమో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ప్రజల ఆశీర్వాదం పొంది గెలిచి వచ్చి ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం చేసే పనులు నచ్చి ఆయన వచ్చేమో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ప్రజలు చీదరించుకొని ఓడగొట్టిన అభ్యర్థి పోయేమో బీఆర్ఎస్ లో చేరుతుండు. ఈయన ఇంకేమో సాధిస్తాడట. ఆయన వయసు పిల్లగాడు, ఈయన వయసు కొట్టుకపోతుంది, ఈయన సాధిస్తాడట. 14 సార్లు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం ఓపిక లేకుంటే ఏముంది? కాటికి కాలు చెప్పే వయసు ఓపిక లేదా? నువ్వే నలుగురికి చెప్పాల్సిన వయసులా ఈయన ఒంటి కాలు మీద లేచి నిలబడి నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ఇట్ట జరుగుతుంది, నాకు అట్ట జరుగుతుంది. గతంలో ఎన్నిసార్లు తిట్టినావు? బీఆర్ఎస్ని తిట్టలేదా? ఆ బీఆర్ఎస్ వాళ్ళ కంటే సిగ్గు లేకపోవచ్చు చేర్చుకుంటందుకు. ఎంత తిట్టినావు? నీ ఆత్మాభిమానం ఎక్కడ పోయింది? రేపు నువ్వు చస్తే ఆ బీఆర్ఎస్ కండువా కప్తే నీ ఆత్మ ఒప్పుకుంటుందా? నువ్వు అన్ననే ఉంటావా? నీ ఆత్మనన్నా ఇప్పటికైనా నీ ఆత్మ పరిశీలన చేసుకో. జీవన్ రెడ్డి, నిజంగా నువ్వు బీఆర్ఎస్ మెడల కండువా వేసుకొని బీఆర్ఎస్ కండువతో తిరగలుగుతావా? నీ అంతరాత్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుండా బలవంతంగా పోయినావు. ఎవరి మీద? వీళ్ళ మీద కోపంతోని. ఎందుకు ఆ కోపం? కలుపుకుపోయే తత్వం తెలియదా నీకు? పెద్ద మనిషివి, కలుపుకపోవాలి. అట్లా కాదు, ఇట్లా పోదాం, ఇట్లా పోదాం. ఒక్కోసారి వంగితే ఏమవుతుంది? వంగే కాడ వంగాలి, లొంగే కాడ లొంగాలి, మాట్లాడే కాడ మాట్లాడాలి. ఎప్పుడు నేను సీనియర్ని, నేను పొగరుగానే ఉంటా అంటే ఎప్పుడు సీనియర్ అంటే ఎప్పుడు నీదే కాలం నడవాలన్నా? ఇంకోవంది నడవద్దు, కొత్తోడు రావద్దు. ఎన్ని రోజులు? తాతల తరం ఉంటుంది, తండ్రుల తరం ఉంటుంది, పిల్లల తరం ఉంటుంది. నీ తరం అయిపోయింది. నీ తర్వాత తరం వాళ్ళు వచ్చారు, పాలిస్తున్నారు. వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తాను. గౌరవంగా నువ్వు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయితే ఎంత విలువ ఉంటుండే కాంగ్రెస్ పార్టీ నుండి. ఇలా పోయినావు. ఏంది నీ అనుభవం అంతా కాదు. గా వయసుగా ఇక నీ భాషలో చెప్పాలంటే గా పిల్లగాని దగ్గరికి పోయి నువ్వు కండ కప్పుకుంటున్నావు. నీ వయసు ఏంది? నీ అనుభవం ఏంది? నీ పోరాటం ఏంది? కేసీఆర్ నిన్ను పిలిచిండా? పిలవలే. ఏం చెప్తాడు కేటీఆర్ మాట్లాడుకుంటా? ఆయన అనుభవం అంత లేదు, మా వయసు, వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. కేసీఆర్ పిలిచిండు. ఆయన పెద్దోళ్ళు మాట్లాడుకుంటారని కేసీఆర్ రానియాడు దగ్గరికి జీవన్ రెడ్డిని. ఈ కేటీఆర్ ఏంటంటే బతిలాడి రావాలి. ఏమన్నా ఇమేజ్ కాంగ్రెస్ డ్యామేజ్ చేసి మేము పెంచుకోవాలని చూస్తాడు. పెంచుకోవాలని చూసినప్పుడు ఎవరిని తీసుకోవాలి? గెలిచిన ఎమ్మెల్యేని నువ్వు తీసుకుంటే నువ్వు మొగోనివి. ఓడిపోయినవి తీసుకొని పోయి చేసుకొని గప్పాలు కొడుతున్నావు. ఓడిపోయినవాడు జీవన్ రెడ్డి. ప్రజలు ఆదరించలే, చీదరించుకున్నారు. ప్రజలు చీదరించుకున్నోని తీసుకొని పోయి జైన్ చేసుకొని ఇలా పెద్దోళ్ళు. ఆయన అనుభవం అంతా కాదు, మా వయసు, మా నాన్నగారు వాళ్ళు మాట్లాడుకుంటారు. మీ నాన్నగారు మీ నాన్న మొత్తం కట్టలు కట్టిండు, తెలంగాణ నాగం చేసినోడు. ఇప్పుడు ఈయన కాటికి కాలు చెప్పట. ఆయన మీ అయ్య రిటైర్మెంట్ అయింది రాజకీయాల నుంచి. ఇక ఈయన ఇద్దరు కలిసి ఇక యువకుల్లాగా ఉరకలేస్తారు. ఇల్లు ఏమిటికి ఇల్లు రాజకీయాలల్లా? ఈ ముసలిద్దులు ఎందుకు? మరి మీ అయ్య ఎందుకు వస్తలేడు బయటికి? మరి ఈ ముసలిద్దును దోలుకపోయి ఎడగట్టేస్తావు? మళ్ళీ నోరు తెరవనిస్తారా ఇల్లు? చూస్తలేరా? చూడలే? గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు పోయిర్రు బీఆర్ఎస్ లకు. పోయినప్పుడు మరి ఏడుందాల ప్లేసు? కేటీఆర్ ఏమంటే ఎవరు ఉంటారు? ఊడిగం చేసేటోడు ఉంటాడు. నీ మనసు చంపుకొని ఊడిగం చేస్తావా జీవన్ రెడ్డి? నువ్వు అంటే కేటీఆర్ని జై అనాలా, మా బాస్ అనాలే. నువ్వు ఊడిగం చేయగలుగుతావా? కాంగ్రెస్ పార్టీలు ఎట్లా ఉంటే స్వేచ్ఛ నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు 2 రోజులు అయినాక వాళ్ళ బీఆర్ఎస్ భవన్ పోతే నేను బయట కూర్చోబెడితే కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా నువ్వు తీసుకోవాల్సి వస్తుంది బయట కూర్చొని. అటువంటి పరిస్థితి నీకు క్రియేట్ అయినప్పుడు ఎందుకు వస్తీరా కర్మగాలి ఇళ్లకు? అన్ననే ఉండి కొట్లాడుకున్నా అయిపోవు. ఇలా ప్రజలే అంటారు ఏమో కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం, కొట్లాడినా వీళ్ళతోనే కొట్లాడతాం, వీళ్ళకే ఓటేస్తాం, కానీ వేరేని కోటేయం. వీళ్ళ దగ్గర అన్నం ఉన్నది, ఎట్టైనా పెడతారు వీళ్ళు అని ప్రజలు అనుకుంటుంటే ఇగో నీ దరిద్రం నెత్తిల శివతాండవం మాడితే ఇగో గిట్టే ఉండదు నీ పరిస్థితి. పోయి ఇగో బచ్చగాని ముందర కండువ కప్పుకుంటుంటే తలకాయ ఉంచుకొని ఏమన్నా చించమన్నా షేమ్ అనిపించాలి. నియాసం ఉంటుండే
ఇయో చెప్తే వినను అంటే చెడంగా చూడాలంట. ఇప్పుడు నువ్వు చెడుతున్నావు, చూస్తుంటారు జనాలు కూడా. చెప్పంగా వినను ఏం చేయాలి? చెడంగా చూడాలి. ఇప్పుడు నీ పరిస్థితి అటనే అయిపోయింది. ఏం వయసు, ఏం పుట్టుకపోతుందని ఉరుకురికి పోయి కండువ కప్పుకున్నావు. రేపు ఆ టికెట్ నీకు ఇస్తారా? వెళ్ళరా, మనకి ఇయ్యరా టికెట్? అది నీకెందుకు ఇస్తారా టికెట్? నీకు చెప్తుంటారు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మేము మంత్రి పదవి ఇస్తాం, గౌరవం ఇస్తాం. అసలు వాళ్ళు వస్తేగా నీకు ఇస్తాను గోచి. నీకు తెలివే లెక్కలు. ఎందుకు ఉరికినావు? ఎందుకంటే కోపం మీద పోయినావు, అంతేగాని నీకేదో పట్టం కడతారు, వాళ్ళు ఏదో అధికారంలోకి వస్తారని కూడా ఆశనే లేదని నీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళ మీద కోపంతో అందులోకి పోయినావు. రేపు తెలుస్తుంది. రోజు రోజు మదనపడి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటావు జీవన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో. పెద్ద మనుషులు మేము జీవన్ రెడ్డి అనే పిలుస్తున్నాం. ఎందుకంటే ఇక నువ్వు చేసిన పనులు అట్టున్నాయి కాబట్టి మర్యాద కోల్పోతున్నావు.